ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్లందరూ ఐక్యత చాటుతూ బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిల్ మెంబర్లుగా గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది బాణాల అజయ్ కుమార్ కోరారు. జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతుందని, పార్లమెంటులో చట్టం తీసుకొచ్చి దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని, ఎప్పటికైనా ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. జ్యుడిషియరీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ నుంచి మార్పు రావాలని, ఎలాంటి ప్రలోభాలకు పార్టీలకు లొంగకుండా బార్ కౌన్సిల్ మెంబర్లుగా బీసీ అడ్వకేట్లను గెలిపించాలని కోరారు. 140 మంది జడ్జిలు ఉంటే 610 మంది ఓసీలు ఉన్నారు. ఇది జ్యుడిషియల్ వ్యవస్థలో ఇది చాలా 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 మనకి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. దీంట్లో మార్పులు రావాలని, దేశంలోనే పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు కలిగించేటట్టు చూడాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా రేపు హైకోర్టులో వచ్చే ఈ నెల 30న జరగబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో 25 మంది మెంబర్లు పోటీ ఉంటారు. పోటీలో అత్యధిక సంఖ్యలో బీసీలను పేరున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లను శిరసొంచి ప్రార్థిస్తున్నాను. మీరు మన రిజర్వేషన్లు మనకు దక్కాలంటే మన బీసీలకు మనం ఐక్యత